బొట్టు ఎందుకు ధరించాలంటే సప్తమృత్తికా బొట్టును ధరిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి, కుజదోషం నుంచి బయటపడవచ్చు, సోదరులతో బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు, రుణబాధలు తొలగిపోతాయి, మొండి బకాయిలు తొందరగా వసూలవుతాయి, వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది. అంతటి శక్తి ఈ సప్తమృత్తికా బొట్టుకు ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు అదృష్టం కలిసి రావాలంటే ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు చిన్న ముద్ద పక్కన పెట్టుకోవాలి. స్నానం పూర్తయిన తర్వాత ఆ ఉండను పచ్చని చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టు దగ్గర ఒక గ్లాసు నీళ్లు పోయాలి. ఎందుకంటే పార్వతీదేవి కూడా అభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండితో గణపతిని తయారు చేసింది. అలాగే ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు నలుగుతో చిన్న ముద్ద చేసి పక్కన పెట్టుకోండి. స్నానం పూర్తయ్యాక ఎక్కడైనా పచ్చటి చెట్టు మొదట్లో ఆ ఉండ వేసి ఒక గ్లాసు నీళ్లు పోస్తే పార్వతీదేవి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆడవాళ్ళు రోజు